కొరియన్ కనకరాజు మూవీ చూసిన తర్వాత ఎలా ఉందంటే భయ్యా నాకు చాలా రోజుల నుంచి అయ్యింది హాలీవుడ్ మూవీస్ చూసి చూసి ఇలా నవ్వుకొనే వన్ టైం వాచబుల్ భయ్యా. వర్తబుల్ అనిపించింది, మరీ అంత వర్తబుల్ అయితే కాదు కానీ వర్తబుల్ అయితే అనిపించింది అనమాట. సో మెర్లపాక గాంధీ ఈయన దర్శకత్వంలో వచ్చిన ఈ యొక్క కొరియన్ కనకరాజు మూవీ అనేది ఎలా ఉంది ఏంటి, మన హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది, సత్య అలియాస్ కిష్టప్ప అంతేలేండి మూవీలో, రితికా నాయక్, ఓకే. సో వీళ్ళ అందరి యాక్టింగ్ అనేది ఎలా ఉంది, అసలు టోటల్గా మూవీ అనేది వర్తబుల్లా కాదా, సాంగ్స్ అనేటివి ఎలా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఎలా ఉంది, సినిమాటిక్ బయోగ్రఫీ ఎలా ఉంది, ఎడిటింగ్ ఎలా ఉంది, మొత్తం నీట్గా చెప్తాను అనమాట. సో ఈ యొక్క మూవీ క్లిక్ అవుతుందా లేదా అని ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే భయ్య, మీరు ఆల్రెడీ మీకు తెలిసిందే కదా. సో మెర్లపాక గాంధీ ఆయన తీసిన సినిమాలు ఆల్రెడీ ఎక్స్ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం, మళ్ళీ వచ్చి వెంకటాద్రి ఎక్స్ప్రెస్, మ్యాస్ట్రో. సో ఈ మూవీస్ మీరు చూసే ఉంటారనమాట. అక్కడక్కడక్కడ ఆ యొక్క డైరెక్షన్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. మీకు నాకైతే కనిపించింది కన్ఫామ్డ్ ఖచ్చితంగా. సో టోటల్గా మూవీ బాగుందిలేండి. నెక్స్ట్ వే అనమాట. అది చూసుకున్నట్లయితే మన హీరో గారి ఎంట్రీ అనమాట. చాలా నార్మల్గా పెట్టారు, పెద్ద గొప్పగా ఏం లేదు, చాలా బాగుంది ఆ ఎంట్రీ కూడా. స్టోరీ అనేది కొంచెం అలా తీసుకొని వెళ్తుందనమాట. ఏదో ఒక చిన్న సినిమాని చూసినట్టుగా, ఓకేనా, ఒక చిన్న సినిమాని చూసినట్టుగా ఎలా ఉంటుందో ఈయన సినిమాలన్నీ అంతే కదండి. నార్మల్గా ప్రతి ఒక్క సినిమా, ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ కూడా అంతే. సినిమా ప్రతి ఒక్క హీరో ఎంట్రీ అనేది నార్మల్గానే ఉంటుంది, కానీ అక్కడక్కడ అనమాట. ఓకే, సో నార్మల్గా తీసుకొని వెళ్తుంది అనమాట. సెకండ్ హాఫ్ అయితే కొంచెం పర్లేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా బాగుందండి. సెకండ్ హాఫ్ ఏదో పర్వాలేదు అని అనిపించింది. క్లైమాక్స్కి వచ్చే విషయానికి అస్సలు నాకు ఏదో విధంగా అనిపించింది అనమాట. కానీ కొన్ని దగ్గరలో అయితే అది అసలు నిజంగానే గ్రాఫిక్సా లేకపోతే ఫ్యాంటసీ ఎలిమెంట్సా, మనం చూసాం హాలీవుడ్ మూవీస్ అనేటివి, కానీ క్లారిటీగా తెలుస్తుంది అక్కడ, కానీ ఏం చెప్పాలో తెలియట్లా. ఫస్ట్ పాయింట్ అది. ఇక హీరో గారి యాక్టింగ్ అంటారా, చింపేశాడు అనమాట. సో ఆ హెయిర్ కటింగ్ అనేది సెట్ అవ్వలేదండి, అది మటుకు పక్క. ఏదో అసలు ఆయన వరుణ్ తేజ గారైనా లేకపోతే ఇంకెవరా అని అనిపించింది అనమాట. కానీ యాక్టింగ్ పరంగా సూపర్ అండి. ఆయన పాత్ర అనేది వర్త్ అనిపించింది నాకైతే, ఎందుకంటే కామెడీ చాలా బాగా చేశాడు అనమాట వరుణ్ తేజ్ గారు. ఎగ్జాక్ట్లీ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వెంకటేష్ గారు మళ్ళీ వచ్చి వరుణ్ తేజ్ గారు ఒక మూవీ తీశారు కదా. సో అదనమాట. అక్కడక్కడ ఆ యొక్క ఇది అనేది మీకు ఆ బాడీ లాంగ్వేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట వరుణ్ తేజ్ గారిది. సో పక్కన ఏమన్నా వెంకటేష్ గారు ఏమన్నా ఉన్నారా అని అనిపిస్తుంటుంది అనమాట. అనిపిస్తున్న సమయంలోనే మన సత్య గారు వస్తారు, అలియాస్ కిష్టప్ప. సో ఆయన పాత్రకైతే చెప్పాల్సినంత అవసరం లేదు, అది నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనమాట. కొన్ని సీన్స్ అనేవి ఉన్నాయి, సో అవి నేను చెప్పకూడదు, స్పాయిలర్ అయితే చేయకూడదు, ఓకేనా. కానీ అక్కడక్కడ మైనస్ పాయింట్లు అయితే ఉన్నాయన్నమాట సత్య దగ్గర కూడా. కానీ ఆయన వేలో చూసుకున్నట్లయితే మొత్తంగా ఆయన పాత్రకి ఎక్కువ మోతాదులో మనకైతే ఫుల్ మిల్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో వరుణ్ తేజ్ గారి కన్నా మన సత్య గారి కనిపిస్తుంటే నవ్వు వస్తుంది అసలు. ఫస్ట్ అది ఒక సీన్ అయితే ఉంటుంది, వీడియో కాల్ మాట్లాడాలి ఫోను. సో ఆ సీను ఏదో అలా అనిపించింది అనమాట. అక్కడక్కడ కొన్ని మైనస్ పాయింట్లు అయితే ఉన్నాయన్నమాట. సో సాంగ్స్ వరకు కొంచెం పర్వాలేదండి. ఆ యొక్క సినిమాటిక్ బయోగ్రఫీ అయితే మనకు రన్. సో అదే అండి, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, మళ్ళీ వచ్చి మ్యాస్ట్రో, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, అంతేలేండి, ఓకే, ఎక్స్ప్రెస్ రాజా అని చెప్పి మూవీస్ అనేవి ఉన్నాయి కదా. అక్కడక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి అనమాట. చాలా చిన్న స్టోరీ, పెద్ద గొప్పగా ఉన్న స్టోరీ కూడా కాదు. సో ఎవరినైనా ఒక కొత్త హీరోని పెట్టి తీసున్నా పర్వాలేదు అనమాట. కానీ నాకు తెలిసి ఆ వరుణ్ తేజ్ గారికి ఆయనకి సంబంధించిన స్టోరీయే కాదు అసలు ఇది. నాకు తెలిసి ఆయనకి సంబంధించిన స్టోరీయే కాదు, అసలు ఆయన ఎలా ఒప్పుకున్నాడో తెలియదు అనమాట. ఏదో తన ఫ్యాన్స్ కోసం క్లిక్ అవుతుందా అని చెప్పి ఒప్పుకున్నాడు అనమాట. కానీ మూవీ బాగుందండి, ఓవరాల్గా మూవీ సూపర్, చాలా బాగుందని నాకు చాలా నచ్చింది. కొన్ని దగ్గరలో అయితే వరుణ్ తేజ్ గారిని చూస్తుంటే అరే ఇంత కామెడీగా ఉంటాడా అని. కానీ ఆ కాస్ట్యూమ్ పరంగా చూసుకున్నట్లయితే ఆ యొక్క కొరియన్ మళ్ళీ వచ్చి అసలు
ఆయన హెయిర్ స్టైల్ నాకు నచ్చలేదండి. ఏదో జపానోడు కొరియనోడు ఉన్నట్టున్నాడు. నిజంగానే ఆ ఫీల్ అనేది వస్తుంది అక్కడక్కడ. కానీ ఆయనకి సెట్ అయ్యిందా సెట్ అవ్వలేదా అనేది ఇంకా మీరు మూవీ చూసిన తర్వాత డిసైడ్ అవ్వాలన్నమాట. నాకైతే ఆయనకి సెట్ అవ్వలేదు అనిపిస్తుంది అనమాట. సో మూవీ ప్లాట్ ఒక్క పాయింట్లో చెప్పేస్తాను అనమాట. ఒక కొరియన్ దెయ్యం అయితే ఉంటుంది, మన కనకరాజుని అలియాస్ వరుణ్ తేజ్ గారిని ఆవహిస్తుంది అనమాట. ఓకేనా. సో మన వాళ్ళు కొరియాకి వెళ్తారనమాట. ఆ యొక్క ఆత్మ విషయాలన్నీ తెలుసుకుంటారనమాట. తెలుసుకున్న వెంటనే కొన్ని పనుల వల్ల సత్య మళ్ళీ వచ్చి మన కనకరాజు దాన్ని ఎలా పోగొట్టాలి అని చెప్పి తెలుసుకొని, దానికి ఏం కావాలని చెప్పి తెలుసుకొని ఇవన్నీ ప్రయత్నాలు చేస్తుంటారనమాట. వీటి మధ్యలోనే హీరోయిన్ లవ్ స్టోరీ, సాంగ్స్ చాలా చాలా బాగానే ఉన్నాయి. స్పెషల్ సాంగ్ అని చెప్పి ఒకటి ఉంది, అది ఫస్ట్ లోనే వచ్చేస్తుంది మీరు మూవీ చూస్తున్నంతసేపు. సో లక్ష్మియా మైత్రి అనుకుంటా, మైత్రి కాదండి, హీరోయిన్ ఒక ఫ్యాక్టరీలో ఉంటుంది అనమాట. సో ఆమెను చూసి మనోడు లవ్ చేస్తాడనమాట. అది ఫస్ట్ లోనే కనిపించేస్తుంది మీకు. ఓకేనా. ఒక చిత్ర బృందానికి మన కనకరాజు ఇది అంటే సీనియర్ నటుడిగా ఉంటాడనమాట. ఓకేనా. పెనుగొండ, రాయలసీమ పక్కన పెనుగొండ అనమాట. ఓకేనా. అసలు అది ఆ యొక్క కొరియన్ ఆత్మ అక్కడికి ఎలా వస్తుంది, ఏంటి, ఎలా ఎందుకు వచ్చింది, మనోడిని ఎలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పి మీరు మూవీ చూసిన తర్వాతే ఆనందిస్తారు, సంతోషపడతారు, నవ్వుతారు, అన్నీ జరిగిపోతాయి హాల్లోనే. సో సీట్ ఎడ్జ్లో కూర్చునే స్టోరీ అయితే కాదు, కానీ నార్మల్గా అయితే ఉందన్నమాట. చూసేదానికి చాలా చాలా బాగుంది. నాకేం చెప్పాలనిపిస్తుంది కానీ స్పాయిలర్ అయిపోతుంది. అలాంటివి మనం ఎంకరేజ్ చేయను కూడా నేను. ఓకేనా. సో అదొకటి ఉందన్నమాట. ఇంకా మొత్తానికి ఓవరాల్గా చెప్పాలంటే ఆయనకి తగిన స్టోరీ అయితే కాదండి. ఓవరాల్గా చెప్పాలంటే మామూలుగా వరుణ్ తేజ్ గారుకి సంబంధించిన సినిమా స్టోరీస్ అనేటివి చాలా ఉన్నాయి. ఒక రేంజ్డ్, ఒక హైప్డ్ ఉన్న స్టోరీస్ అనేటివి ఉన్నాయన్నమాట. ఈ మూవీ చూసుకున్నట్లయితే ఏదో అలాగే ఉందన్నమాట. సో దీనికి కలెక్షన్ అనేది ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా. సో రివ్యూ పరంగా ఇదేనండి, వన్ టైం వాచబుల్ అనమాట. నాకైతే వర్త్ అనిపించింది, ఎందుకంటే వరుణ్ తేజ్ గారి కోసం వెళ్ళడం అనేది జరిగింది. అక్కడ తీరా చూస్తే సత్య గారు విధ్వంసాన్ని సృష్టిస్తాడనమాట. సో అదొకటి ప్లస్ పాయింట్ అయ్యిందనమాట. సత్య గారు కనిపించినప్పుడల్లా ఆ యొక్క ఫేస్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఎవరైనా సరే నవ్వేస్తారు, అది చెప్పాల్సినంత అవసరం లేదనమాట. సో అదొకటి ఉంది ప్లస్ పాయింట్ మెయిన్. ఓకే. సో ఇది రివ్యూ అనేది. ఇక చూసుకున్నట్లయితే ఇక రాబోయే రోజుల్లో మన కొరియన్ కనకరాజుకి అంటే అలియాస్ వరుణ్ తేజ్ గారికి కొత్త మూవీస్ అనేటివి వస్తున్నాయి. ఆ యొక్క మూవీస్ గురించి పూర్తిగా డీటెయిలింగ్గా క్యాప్చర్ చేసుకొని మీకు ఒక ఫుల్ వీడియో ప్రకారంగా మీకు అందిస్తాను అనమాట. ఓకేనా. సో నాకు కూడా కొన్ని క్యారెక్టర్లు అనేటివి మూవీలో నచ్చలేదండి. కానీ ఏంటంటే పక్కనే ఉన్నట్టుగా వచ్చేస్తుంటారు, అటు ఇటు వచ్చేస్తూ ఉంటారు అనమాట. సో కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయన్నమాట. కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, కొన్ని క్యారెక్టర్లు అసలు ఎందుకు పెట్టారా బాబు అనిపించింది. ఈ యొక్క క్యారెక్టర్లు అంటే సో కొన్ని ఇంపార్టెంట్స్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. అవి కూడా కొంచెం పర్వాలేదు అనిపించింది. ఓకేనా. ఓవరాల్గా సత్య మళ్ళీ వచ్చి మన హీరోయిన్, సో మన వరుణ్ తేజ్ గారు, వీళ్ళ మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది స్టోరీ అనేది. ఓకే. మనోళ్ళు కొరియాకి ఎందుకు వెళ్తారు ఏంటి, సో అసలు ఆ యొక్క ఆత్మ స్టోరీ అనేది ఎలా తెలుసుకుంటారు, అసలు లాస్ట్కి ఏమవుతుంది. లాస్ట్లో ఒకటి ఉందండి, అదైతే నేను చెప్పలేను, అది మీరు చూడగానే మీకే అర్థమైపోతుంది. ఫాస్ట్గా వచ్చి కామెంట్ పెట్టేస్తారనమాట. సో గ్రాఫిక్ పరంగా కొన్ని ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అనుకున్నా నేను, అయ్యాక అసలు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడా కాదు అసలు అవి. సో కానీ క్లిక్ అవుతుంది, పర్వాలేదు, క్లిక్ అవుతుంది. నాకైతే నచ్చింది, వాడారు కాబట్టి నచ్చింది. సో మూవీ చూడండి, నేనైతే చెప్పకూడదు. ఆ మూవీ చూసిన తర్వాతనే మీకు ఒక ఇమాజినేషన్ అనేది వస్తుంది. వారే ఏంట్రా బాబు వీళ్ళు ఫ్యాన్స్ని ఎంత ఇది చేస్తున్నారా అని అనిపిస్తుంది అనమాట మీరు చూడంగానే. సో ఇదండి రివ్యూ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకే, బాయ్.